ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుతాం. సో క్వశ్చన్ చూసినట్లయితే ఏ వెరీ ఫ్లెక్సిబుల్ చైన్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ ఎల్, మాస్ క్యాపిటల్ ఎం ఈజ్ వర్టికల్లీ సస్పెండెడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో విత్ ఇట్స్ లోవర్ ఎండ్ జస్ట్ టచింగ్ ద టేబుల్. సో ఇలా మనకి లోవర్ ఎండ్ అనేది జస్ట్ టచింగ్ ద టేబుల్ సస్పెండ్ చేసామన్నమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ సో దాట్ ఈచ్ లింక్ స్ట్రైక్స్ ద టేబుల్ అండ్ కమ్ టు రెస్ట్. సో వాట్ ఫోర్స్ ద చైన్ విల్ ఎగ్జర్ట్ ఆన్ ద టేబుల్ at the moment y part of the length falls on the table అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో మనకేంటంటే స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి టేబుల్ అనుకుంటాను. సో టేబుల్కి జస్ట్ టచ్ అయ్యేలాగా నాకు చైన్ అనేది ఉంది. ఓకే, సో ఈ చైన్ది టోటల్ లెంత్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ అండ్ దాని కరెస్పాండింగ్ మాస్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఎం అనమాట. ఓకే, సో లోవర్ ఎండ్ అనేది జస్ట్ టచ్ అవుతుంది అండ్ రిమెంబర్ దిస్ ఇస్ ఫ్లెక్సిబుల్ చైన్ అండ్ ఆల్సో యూనిఫామ్ అనుకుందాం. సో ఏంటంటే అది మనం లోవర్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈచ్ లింక్ ఏదైతే ఉందో, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లింక్స్ అనమాట. ఓకే, సో ఈచ్ లింక్ అంటే చిన్న చిన్న బ్లాక్ లాగా ఉందన్నమాట ఈ చైన్ అనేది. సో అలా మనము ఈ చైన్ డ్రాప్ చేస్తున్నప్పుడు, ఓకే, సో అలా మనం ఏంటంటే ఈ చైన్ డ్రాప్ చేస్తున్నప్పుడు అది కిందకు పడుతుంది కదా. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ ఇట్ విల్ ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్. ఓకే, సో నథింగ్ బట్ మనకేంటంటే వాట్ ఈస్ ద టోటల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద చైన్, ఓకే, వెన్ y part of it falls on the table అని చెప్పేసి అన్నాడు. సో దిస్ మచ్ పార్ట్, దిస్ ఇస్ నథింగ్ బట్ y పడిపోయింది. సో బిఫోర్ ఫాలింగ్, సో దిస్ ఇస్ ద y పార్ట్ అని చెప్పేసి అనుకుందాం. సో మనకేంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని మాస్ అనేది ఒకవేళ మనం చూసామనుకోండి. ఓకే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని మాస్ అనేది, సో ఎల్ది మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎం, వైది మాస్ వచ్చేసి, బికాస్ వీ నో దట్ హియర్ ద చైన్ ఈజ్ యూనిఫామ్ అని చెప్పేసి. ఓకే, సో అది యూనిఫామ్ చైన్ కాబట్టి మాస్ విల్ బి y బై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఎం అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ my. సో మాస్ ఆఫ్ దిస్ పార్ట్ ఈజ్ my. సో మనకేంటంటే వెన్ ఎవర్ దిస్ చైన్ ఫాల్స్, ఓకే, సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద టేబుల్ ఎఫ్ అనుకున్నట్లయితే ఆ ఎఫ్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్. సో ఫస్ట్లీ మనకి ఆ చైన్ అనేది పడిపోయినప్పుడు దాని వెయిట్ ఏదైతే ఉంటుందో అది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. దాని వెయిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ m(y) ఇంటూ g. ఓకే, ప్లస్ మనకి ఇనీషియల్గా అది ఇలా కాంటాక్ట్లో ఉంది కదా 0. సో ఈ పాయింట్ దగ్గర మనము దాన్ని డ్రాప్ చేసాము. అంటే ఇది ఎలా తీసుకోవచ్చు అంటే మనము my అనే వెయిట్, ఓకే, సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ y. సో h ఈజ్ ఈక్వల్ టు y హైట్ నుంచి డ్రాప్ చేసాము. సో వెన్ ఎవర్ వీఆర్ డ్రాపింగ్, ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ. ఓకే స్టూడెంట్స్, అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఫైనల్ వెలాసిటీ v. అండ్ స్ట్రైక్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి, సో ఈచ్ లింక్ స్ట్రైక్స్ అండ్ కమ్స్ టు రెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వెన్ ఎవర్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ వెలాసిటీ v అనేది v నుంచి 0కి వెళ్ళిపోతుంది. అంటే దేర్ ఈజ్ సమ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకే, దేర్ ఈజ్ సమ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. సో ఆ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఏదైతే ఉందో, సో దాన్ని నేను డెల్టా p అంటాను. ఓకే, సో డెల్టా p బై డెల్టా t, దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఫోర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ మొమెంటమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. సో ఇక్కడ డెల్టా పి వాల్యూ అనేది ఒకవేళ నేను చూసుకున్నట్లయితే, ఓకే, సో డెల్టా పి వాల్యూ ఏంటి స్టూడెంట్స్, మనకి ఇనీషియల్గా mv ఉంది, ఫైనల్లీ 0 అయిపోయింది. ఓకే, మాస్ my అనుకున్నట్లయితే ఇనీషియల్గా వెలాసిటీ v, ఫైనల్లీ 0. సో డెల్టా పి వచ్చేసి ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ, ఓకే, లేదా ఫైనల్ మొమెంటమ్ my ఇంటూ 0 మైనస్ ఇనీషియల్ మొమెంటమ్ my ఇంటూ v. ఓకే, సో మనకి డెల్టా పి అంటే మ్యాగ్నిట్యూడ్ కావాలి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్. ఫోర్స్ డైరెక్షన్స్ ఇక్కడ మనం అడగట్లేదు, అఫ్ కోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఎఫ్ నెగిటివ్ వస్తుంది మనకి. ఓకే, సో దేర్ ఫోర్ ఆ వాల్యూ అనేది my ఇంటూ v అనమాట. అండ్ డెల్టా టీ అంటే ఫర్ అ స్మాల్ ఇంటర్వల్ dt అని చెప్పేసి అనుకోవచ్చు. సో వీ కెన్ రైట్ dp బై డెల్టా టీ యాజ్ dp బై dt అని చెప్పేసి. సో ఇక్కడ p వాల్యూ ఏదైతే ఉందో అది మనం కనుక్కున్నాం. ఓకే, సో ఐ కెన్ రైట్ f ఇస్ ఈక్వల్స్ టు my ఇంటూ g ప్లస్ d by dt ఆఫ్ p. p వాల్యూ వచ్చేసి నాకు my ఇంటూ v, p ఆర్ డెల్టా v
డెల్టా పి ఏదైనా ఒకటే. ఓకే, సో my వాల్యూ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో f ఇజ్ ఈక్వల్స్ టు y బై ఎల్ ఇంటూ m ఇంటూ g అవుతుంది ఇది. ఇక్కడ చూసినట్లయితే d బై dt ఇంటూ, ఓకే, సో m ఇంటూ m బై వాల్యూ మనకు తెలుసు కదా, దట్ ఈస్ y బై ఎల్ ఇంటూ m ఇంటూ v. సో ఇక్కడ ఏంటంటే m అనేది కాన్స్టెంట్, ఓకే, m అనేది కాన్స్టెంట్, v అనేది కూడా ఫర్ గివెన్ లెంత్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, క్యాపిటల్ ఈస్ కాన్స్టెంట్, y అనేది వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ. సో ఓన్లీ y మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాము. అండ్ వీ నో దట్ dy బై dt వాల్యూ వచ్చేసి v అనమాట. ఓకే, సో f ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ హ్యావ్ ఇస్ y బై ఎల్ ఇంటూ mg ప్లస్ ప్లస్ మిగిలినవన్నీ బయటికి రాసుకుంటే దట్ ఈస్ mv బై ఎల్ ఇంటూ dy బై dt వస్తుంది. సో dy బై dt ప్లేస్లో ఐ కెన్ సబ్స్టిట్యూట్ v. సో f is equal to y by l into mg plus mvl into dy by dt అంటే v. సో what is v actually? v is nothing but ఒక బాడీ అనేది ఇనీషియల్ వెలాసిటీ 0, ఓకే, సో రెస్ట్ నుంచి అది h అనే హైట్ పడిపోయింది అనమాట అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. సో v వాల్యూ ఇస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 2gh కదా, అయితే ఇక్కడ h ఇస్ నథింగ్ బట్ y, సో v వాల్యూ ఇస్ నథింగ్ బట్ రూట్ 2g y అనమాట. సో what do we have is over here f is equals to y by l mg plus m by l into v square. v square అంటే root 2gy whole square. So that will be 2gy అనమాట. ఓకే, సో therefore ఇందులోంచి నాకు f is equals to mgy by l plus 2mgy by l వస్తుందన్నమాట. సో ఇందులోంచి నాకు f వాల్యూ అనేది 3mgy by l. So this is the total force that is exerted by the chain on the table at an instant when y part of the chain falls on the table.